వెల్కమ్ టు వివిడి న్యూస్. ప్రజల కోసం ప్రశ్నించే కొంతలో నేను మీ సాయిస్తారంగిశెట్టి. ముందుగా ఈ రోజు బులెటిన్ కు స్వాగతం. ఏపీఎస్ఆర్టీసీలో నిలిచిపోయిన కార్గో డెలివరీ సర్వీసులు. వివాదంలో ఇరుక్కున్న బీహార్ సీఎం నితీష్ కుమార్. సింగనమల ఎమ్మెల్యే అనుచరుల అరాచకం. ఆలయ పూజారిపై దౌర్జన్యం. వందే భారత్ స్లీపర్ రైలు ప్రయాణికులకు విమానం తరహాలో సౌకర్యాలు. అహ్మద్ నువ్వు హీరోవి. ఆస్ట్రేలియా ప్రధాని అంధోని. మొరాకోలోని సాఫీలో ఆకస్మిక వరదల బీభత్సం. స్వయంగా కారు నడుపుతూ మోడీని తీసుకెళ్లిన జోర్డాన్ యువరాజు. సచివాలయంలో వైద్య నిపుణులతో సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్. ఢిల్లీ ఆగ్రా ఎక్స్ప్రెస్ వే ప్రమాదంలో 13కు చేరిన మృతుల సంఖ్య. విశ్వ హిందూ పరిషత్ సేవా విభాగం ఆధ్వర్యంలో ఉచిత హోమియో వైద్య శిబిరం. స్థానిక శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాల నందు విజయ్ దివాస్ కార్యక్రమం. ఇక డీటెయిల్స్ చూస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిపోయిన ఏపీఎస్ఆర్టీసీ కార్గో డెలివరీ సర్వీసులో ఈరోజు ఉదయం నుంచి డెలివరీ ఓటీపీ మెసేజ్లు రాకపోవడంతో తిరుపతిలో ఆర్టీసీ కార్గో పాయింట్ వద్ద కస్టమర్లు ఆగ్రహం. సింగనమలలోని శ్రీ దుర్గాంజనేయ స్వామి ఆలయం మూసివేసి ఆలయ పూజారిపై దౌర్జన్యం. టీడీపీ నేతల అరాచకాలకు నిరసనగా అనంతపురం కలెక్టరేట్ ఎదుట నిరసనకు దిగిన పూజారి. టీడీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. పూజారికి బాసటగా నిలిచిన హిందూ సంఘాలు. వందే భారత్ స్లీపర్ ప్రయాణికులకు విమానం తరహాలో ఈ రైలులో సౌకర్యాలుంటాయి. ఈ రైలు ముందు విలాసవంతమైన హోటల్ సైతం దిగదుడిపేనని రైల్వే వర్గాలు పేర్కొంటున్నాయి. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో యాదులపై ఉగ్రదాడి ఘటన యావత్ ప్రపంచాన్ని ఉలిక్కిపాటుకు గురిచేసింది. ఈ దాడి సమయంలో ఉగ్రవాదులకు ఎదురెళ్లి గాయపడిన అహ్మద్ అనే వ్యక్తి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆస్ట్రేలియా ప్రధాని ఆందోని పరామర్శించారు. అహ్మద్ నువ్వు హీరోవి. ఉగ్రవాదుల నుంచి ప్రజలను కాపాడేందుకు నీ ప్రాణాలను పణంగా పెట్టావు. ప్రతి ఆస్ట్రేలియన్ తరపున నీకు ధన్యవాదాలు అని తెలిపారు. మొరాకోలోని సాఫీలో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించాయి. కుండపోత వర్షానికి దాదాపు 37 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. నగరంలో సుమారు 70 ఇళ్లు, దుకాణాలు నీట మునిగి దెబ్బతిన్నాయి. 10కి పైగా వాహనాలు కొట్టుకుపోయాయి. పరిస్థితి తీవ్రంగా ఉండడంతో సాఫీలో స్కూళ్లకు 3 రోజుల పాటు సెలవు ప్రకటించారు. مدينة أسفي تغرق في هذه اللحظات. أسفي القدر الإخوان فيضانات عارمة الآن تجتاح مدينة أسفي. يا رب السلامة الإخوان، يا رب السلامة. مباشرة من مدينة أسفي فيضانات عارمة تجتاح المدينة هذه الأسفل. السيارة الإخوان مشاو يدخل اليوم المكارث كارثة الآن في مدينة أسفي. السلطات تدخل في أسرع لإنقاذ مدينة أسفي. طوفان من السيول جارف في هذه الأثناء يجتاح مدينة أسفي. اليوم الأحد 14 ديسمبر 2025 జోర్డాన్ లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా మంగళవారం ఆయన జోర్డాన్ మ్యూజియానికి బయలుదేరారు. ఈ నేపథ్యంలో ఆ దేశ యువరాజ్ అల్ హుసేన్ బిన్ అబ్దుల్లా II స్వయంగా కారు నడుపుతూ మోదీని తీసుకెళ్లడం విశేషం.
ఏపీ సచివాలయంలో వైద్య నిపుణులతో సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సంజీవని ప్రాజెక్టు ద్వారా పౌరుల డిజిటల్ హెల్త్ కార్డులు రూపొందించామని ఈ సందర్భంగా సీఎం తెలిపారు. ప్రివెంటివ్ వెల్నెస్, డిజిటల్ ఏఐ ఎనేబుల్డ్ హెల్త్ వంటి అంశాలపై దృష్టి పెట్టాలని నిపుణులను కోరారు. ఢిల్లీ ఆగ్రా ఎక్స్ప్రెస్ వే ప్రమాదంలో 13కు చేరిన మృతుల సంఖ్య. దట్టమైన పొగమంచు కారణంగా ఒకదానికొకటి ఢీకొన్న 7 బస్సులు, 3 కార్లు, బస్సులు. కార్లు ఢీకొట్టడంతో ఒక్కసారిగా చెలరేగిన మంటలు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు 2 లక్షల రూపాయలు, క్షతగాతులకు 50,000 రూపాయలు ఆర్థిక సహాయం ప్రకటించిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. నంద్యాలలోని విశ్వ హిందూ పరిషత్ కార్యాలయంలో ఉచిత హోమియో వైద్య శిబిరాన్ని మంగళవారం నిర్వహించారు. ఉపాధ్యక్షుడు వెంకట సుబ్బయ్య, పట్టణాధ్యక్షుడు చంద్రశేఖర్, సుహాసిని ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్య శిబిరానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. హోమియో వైద్యులు వారికి ప్రాథమిక పరీక్షలతో పాటు ఉచిత మందులను అందజేశారని తెలిపారు. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ప్రతివారం మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. నా పేరు చంద్రశేఖర్, విశ్వ హిందూ పరిషత్ పట్టణాధ్యక్షుడిని. ఈరోజు విశ్వ హిందూ పరిషత్ సేవా విభాగం ఆధ్వర్యంలో ఉచిత హోమియో చికిత్సా శిబిరం నిర్వహించడం జరిగింది. ఈరోజు నిర్వహించిన శిబిరానికి సుమారుగా ఇప్పటికే 60 మంది దాకా వాళ్ళ సేవలు వినియోగించుకున్నారు. ఈ ఉచిత హోమియో శిబిరానికి 4 డాక్టర్లు తమ సేవలు అందిస్తున్నారు. వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ ఉచిత శిబిరానికి మందులు శ్రీ సాయి హోమియో మెడికల్ క్లినిక్ వారు డొనేట్ చేయడం జరిగింది. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ ఉచిత హోమియో మెడికల్ క్యాంప్ అనేదే కాకుండా ప్రతి నెల విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో, సేవా విభాగం ఆధ్వర్యంలో ఏదో ఒక విభాగానికి సంబంధించిన వైద్య సేవలు అందించడం జరుగుతుంది. పట్టణ మరియు గ్రామీణ ప్రాంత ప్రజలందరూ కూడాను ఈ ఉచిత హోమియో మరియు ప్రతి విభాగానికి సంబంధించిన సేవలన్నింటినీ వినియోగించుకోవాల్సిందిగా ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తున్నారు. స్థానిక శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల నందు ఈ రోజు అనగా మంగళవారం నాడు విజయ్ దివాస్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్ చిన్న రంగనాయకులు, యూనియన్ ప్రెసిడెంట్ మరియు ఎక్స్ ఆర్మీ హాజరయ్యారు. సభాధ్యక్షులుగా కళాశాల చైర్మన్ జి రామకృష్ణారెడ్డి మరియు డైరెక్టర్ జి హేమంత్ రెడ్డి, లక్ష్మీ దుర్గా మేడం, కరుణ మేడం హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ముందుగా ప్రార్థన, గేయ ఆలాపన మరియు స్వాగతం నృత్యంతో ప్రారంభించారు. మేజర్ చిన్నరంగ నాయకులు. నేను నంద్యాలలో ఉంటాను. నంద్యాల జిల్లాకు యూనియన్ ప్రెసిడెంట్. సార్ చెప్పాడు, వారు చైనా తోటి అండ్ పాకిస్తాన్ తోటి యుద్ధం జరిగింది, కానీ మనమేమి అక్కడ యుద్ధంలో ఓడిపోలా. మనకు ఎక్విప్మెంట్ ఆ టైంలో మనకు సరిగా క్లోతింగ్ ఎక్విప్మెంట్ సరిలేకనే కొద్దిగా వెనుకాడాము. ఇప్పుడు ప్రతి ఎక్విప్మెంట్ మన మోడీ గారు ప్రధానమంత్రి ప్రతి ఎక్విప్మెంట్ కొన్నాడు. మన దేశానికి, మన సేవ చేయడానికి దేనికైనా వెనుకాడము. ఇంకా మన దేశం నుంచి తయారు చేసుకొని మనం జర్మనీకి ఇంకా వేరే కంట్రీకి అమ్ముతున్నాం. చాలా సంతోషం. మీలాంటి పౌరులు ఇంకా సైంటిస్టులు అయ్యి డిఆర్డిఓ మన ఇక్కడే హైదరాబాద్ లోనే తయారవుతున్నాయి. మెయిన్ డిఆర్డిఓ. ఇప్పుడు ప్రస్తుతం కూడా కొత్తగా డిఆర్డిఓ అనంతపురం జిల్లాలో ఏర్పడుతున్నది. ఇంకా ఇంకా ముందు ముందు కానీ సైనికులు ఎక్విప్మెంట్ ఉంటేనే ఏదైనా చేయగలుగుతాం.
అందుకు కాబట్టి మనము జమ్మూ కాశ్మీర్ లదాఖ్ పోతే అక్కడ -30, -37, -40 వరకు ఉంటుంది. ఇట్లా చేయి ఇట్లా ఇనప వస్తువు ఇట్లా పట్టుకుంటే అక్కడ చర్మం లేస్తుంది. అటాటి ప్రదేశంలో మేము త్యాగదముల యొక్క సేవల్ని గుర్తు చేసుకుంటూ మనం కూడా సాక్రిఫైస్ చేయాలి, మనం కూడా దేశం కోసం పాటుపడాలి. ముఖ్యంగా ఇప్పుడు ఎన్సీసీలో ఉన్న తరుణంలోనే సమాజాన్ని గురించి అర్థం చేసుకోవడం జరిగింది. సమాజంలో మనం నిజాయితీగా నిబద్ధతతోటి ఏమేం కార్యక్రమాలు చేయవచ్చు, ఆ కార్యక్రమాలు చేస్తూ మనం నలుగురికి ఆదర్శవంతంగా ఏమైనా నిలబడగలగాలి అన్నట్టు మనం ఆలోచించాం. ప్రధానంగా ఈరోజు మనం కులం పేరుతో, మతం పేరుతో, భాష పేరుతో కొట్లాడుకున్నటువంటి సందర్భాలు అనైక్యతకి దారితీసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. చూసారు కదా ఇవి వాటి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వివిడి న్యూస్. ప్రజల కోసం ప్రశ్నించే గొంతున్నాయి.